జి మాడుగుల కస్తూర్బా విశ్వవిద్యాలయంలో ప్రతిజ్ఞకు హాజరు కాలేదనే కారణంతో విద్యార్థినుల జుట్టును కత్తిరించిన ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్నపై డీఈఓ బ్రహ్మాజీరావు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యాలయంలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 18 మంది విద్యార్థినుల జుట్టును ప్రత్యేక అధికారిని కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ ఎమ్మెల్యే ఎం విశ్వేశ్వరరాజు, జీసీడీఓ సూర్యకుమారి ప్రజాప్రతినిధులు కళాశాలకు చేరుకుని బాలికలతో మాట్లాడారు. తమ జుట్టును కత్తిరించిన ప్రత్యేక అధికారిని, 3 విద్యార్థినులపై చేయి చేసుకున్న మరో అధ్యాపకురాల్ని చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు మొరపెట్టుకున్నారు. నేను ఏవేవో తిడుతున్నానంట, మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి దాన్ని. నేను జుట్టు కత్తిరించాను, అదైతే నేను క్షమాపణ అడుగుతున్నాను, కానీ మిగతా అయితే నేను ఎప్పుడు మీకు ఏం చేయలేదు, అది కూడా మీకు తెలుసు. అమ్మ ఒకటి మిగతా ఒక విషయం బాగానే ఉంది. నేను చెప్పింది నేను ఇంకేం ఒకసారి అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే జుట్టు కత్తిరించడం అనేది నేరంగా అది అయింది. కానీ మీరు జుట్టు ఎంత కత్తిరించారనేది చెప్పండి. నేను జుట్టు కత్తిరించానండి, ఇంత మట్టుకైతే కత్తిరించాను. మనకి లెవెల్స్ ఎందుకు వచ్చింది? లెవెల్గా మీరు ఎవరు కాళేశ్వరి వచ్చి నా దగ్గర సిజర్ తీసుకుంది. ఆ రోజు మీ క్లాస్ కాళేశ్వరి వచ్చి సిజర్ తీసుకుంది. మరి వాళ్ళే లెవెల్గా కట్ చేసి జుట్టులు మీ దగ్గర నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి మేడం గారు ఒకసారి నాలుగు ఎక్కడ ఉండాలి. మా పిల్లలకే కట్ చేశాను కదా, ఆ పిల్లల ముందే మాట్లాడుతున్నాను. కొంచెం నేను ముందున్నాను అది కదమ్మా. ఇప్పుడు మీ మేడం గారు మిమ్మల్ని కులపరంగా ఏమైనా దూషించారా? ఇంటికి పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చాము, మీ తల్లిదండ్రులు వచ్చామో మేడం గారు ఇది అన్నారని చెప్తున్నారు. అదే విధంగా రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారు అంటున్నారు. పెట్టి సాయి ప్రసన్న, నేను కేజీబీవి జి మాడుగుల ప్రిన్సిపల్గా వృత్తి నిర్వహిస్తున్నాను. సంఘటన జరిగింది అనేసి నాకు అలిగేషన్స్ వచ్చాయి. నేను జుట్టు కత్తిరించడం వల్ల మా పిల్లలు చాలా మనస్తాపానికి గురైన సంఘటన వల్ల నాకు చాలామంది మీడియా వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా యొక్క స్టేట్మెంట్ని తీసుకుంటున్నారు. అసలు విషయం ఏం జరిగిందంటే 2 నెలలుగా మా పిల్లలు అసలు మాట వినట్లేదు. అలాగే మా మేడమ్స్ అందరూ కూడా నైట్ డ్యూటీ చేసి నైట్ స్టడీ అవర్లో కూర్చోవట్లేదు. ఒక క్రమశిక్షణ రహితంగా స్కూల్ అనేది రావట్లేదు. అసలు డిసిప్లిన్ అనేది పిల్లలకి లేకుండా పోతుంది. నైట్ టైము అబ్బాయిలు గోడ దూకి వచ్చి అమ్మాయిలతో మాట్లాడడం, మేము ఇచ్చిన ట్యాబ్స్ని మిస్యూజ్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ అవి ఇవి యాప్స్ ఓపెన్ చేసేసి అబ్బాయిలతో మాట్లాడడం, అవన్నీ మేము 2 నెలలుగా నోటీస్ చేస్తున్నాము. మేము పేరెంట్స్కి చెప్తే మా స్కూల్ పరువే పోతుందని మేము కామ్ డౌన్ చేసుకొని ఇప్పటి వరకు ఉన్నాము. చంద్రశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము కేజీబీవి స్కూల్ జి మాడుగుల్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పోయిన శుక్రవారం అనగా 15వ తారీఖున నవంబర్ ఇక్కడ స్టూడెంట్స్కి ఈ కేజీబీవి ఎస్ఓ మేడం గారు జుత్తును కత్తిరించారని, అలాగే 2 గంటల సేపు స్టూడెంట్స్కి ఎండలో నిల్చోబెట్టేశారని కూడా కంప్లైంట్స్ వచ్చింది. ఆరోగ్యం బాగోలేదు అని విద్యార్థులు ఎంత మొత్తుకున్నా కూడా ఎస్ఓ మేడం గారు వినకుండా క్రూరంగా వ్యవహరించారనేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ఇక్కడ కేజీబీవి స్కూల్లో వారి యొక్క తల్లిదండ్రులు. ఊరి పేరు కొత్తబంద, నా పేరు కాంతమ్మ, మా పాప పేరు ధనేశ్వని. తన హెల్త్ బాగాలేదు, ఆ పిల్లకి ఎప్పుడు బాగోదు, కానీ ఆ పిల్ల ఎప్పుడు కాలేజీలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా మొన్న ఏం జరిగిందంటే మేడం గారు కరెంట్ లేదనేసి లేటుగా పిల్లలు స్నానం చేసి సింగిల్ జడ వేసుకొని వచ్చారంట. సింగిల్ జడ ఎందుకు వేసుకొని వచ్చారు? 2 జడలు వేసుకొని రావాలి కదా అని మోకల మీద ఎండ దగ్గర 2 గంటల సేపు కూర్చోబెట్టిందట. 2 గంటల సేపు కూర్చోబెట్టింది కాకుండా కొట్టిందట. కొట్టేసి తర్వాత జుట్టు కట్ చేసిందట. అయితే జుట్టు కట్ చేసి